ఎంతో కష్టపడి చదివి ఏదేదో సాధించి వాళ్ళ సొంత ఊరు వాళ్ళకి సేవ్ చేయడానికి బయలుదేరిన వాళ్ళకి ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. Kill, Kiladi. ఫ్రెండ్స్ అంటే మనరా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, ఒకే ఊర్లో పుట్టాం. అదే ఊర్లో ఈ రోజు నువ్వు ఎస్ఐగా పోస్టింగ్, అదే ఊరు నేను డాక్టర్కి వెళ్తున్నాను. చిన్నప్పుడు మనల్ని ఎదవలు చెప్పినారు కదా, ఇప్పుడు చూస్తే మనల్ని నువ్వు పోలీస్ అయ్యావు, నేను డాక్టర్ అయ్యాను. నీ ఫీలింగ్ ఏంటి అంతకి అసలు? 10 నిమిషాలన్నా మనల్ని పట్టుకునే వాళ్ళు గడ్డ పని వేసుకునే ఆనందం ఉందిరా. అందుకే ఎస్ఐలు అయ్యారా నువ్వు? ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి కదా, అవును, వాల్ జంపులు రన్నింగ్లు ఎన్ని అని చెప్పినని. హై జంప్ ఎలాగెళ్ళారు? ఎందుకు? చాలా పెద్ద వాళ్ళు ఉందిరా బాబు, వాళ్ళది మామూలు కాదు. ఎన్ని గోడలు తొక్కాడు. అంత పెద్ద గోడ దూకేశారా? గోడ ఉంది కానీ నాకు చిన్న భయం వేసింది. అమ్మ ఎంత పెద్ద గోడ ఎలా దూకుదామని రిక్వెస్ట్ చేశా. సార్ అక్కడ లేడీస్ హాస్టల్ చిన్న బోర్డు ఎట్టండి, మనం ఎగిరేస్తాం అని చెప్పాను అన్న. వాళ్ళు పెట్టారు లేదు, గోడ కన్నా ఎక్కువ ఇటు ఎగిరాను నేను. మరి రన్నింగ్ కూడా అందరితో పరిగెట్టాలంటే మనకు కష్టం అని చెప్పారా. సార్ దగ్గరికి వెళ్ళా. సార్ వెనకాల ఇద్దరు పోలీసులు, అరే పట్టుకోండి అని అమ్మండి, నేను పరిగెడతా. సరే మరి నువ్వు డాక్టర్ ఎలా అయ్యావరా? కాస్ట్యూమ్ దగ్గరికి వెళ్ళాను, కోటి మని ఇచ్చాడు, అయిపోయాను. అది కాదురా, మరి ఎంబీబీఎస్ చదవాలి కదా. చదివేసా. ఎప్పుడు? ఇందా క్యారియన్ ఖాళీ ఉన్నాను, ఎంబీబీఎస్ అని చదివేసా. ఊరు వెళ్దాం. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. మాయా మన రామారావు వెళ్ళాడు, ఊర్లో 4 అంతస్తుల బిల్డింగ్ అడిగాడు. అంత పెద్ద తాడు ఎక్కడ దొరికింది అడిగా? చిన్న తాడు మొక్కుండి మాయా. ఎందుకురా? ఈ పంచికి నా పీకక్కడే ఉండను. ఏమైందిరా? టీవీలో చూస్తుంటే బాగుంది కానీ దగ్గర నుంచి ఎలా కట్టమాయా మేడం గారు చెప్పమన్నారు. నాకు డౌట్ ఏంట్రా? ఊర్లో లేకదోళ్ళు చాలా ఉన్నాయి కదా, లేకదోడు అంటే ఏంటి మాయా? ఏం లేదురా, ఇప్పుడు దూడ బా అందనుకో, అది మామూలు దూడ. ఓకే అందనుకో, అది లేగు దూడ. మన ఊరు నుండి వెళ్ళిపోయారు కదా రాంపేహదను సుధీరను, అలాంటి సిటీలో గొప్పలు అయిపోయారు. చెవులో పువ్వు ఎట్టాడు చెప్పుకోమన్నమాట. అందుకే నీకు చెప్పాను. మన ఊరికి వస్తారంట, వచ్చి మన ఊరినంటే బాగు చేసేస్తారంట. ఇప్పుడు పాడైపోయినట్టు ఊరంతా. ఊరికి మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా మనమే. ఆడవట చెడునికి వచ్చా అదేమయ్యా దాదా ఎలా చేస్తారు మనం చూద్దాం. నమస్కారం అండి. అలాగే. నమస్తే అండి. అలాగే నమస్కారం పెడితే తిరిగి పెట్టొచ్చు కదా. తిరిగి పెడతాను. మనకి టైం వస్తుంది, నువ్వు సీఏ కదా, ఊర్లో ఏం చేస్తే మూసేద్దామండి. సరే పద, మన ప్రొఫెషన్ చూసుకోండి. సార్ ఇది మా హాస్పిటల్, మీరు కొంచెం పక్కెళ్తారా? ఇలాంటి పోలీస్ అంటే ఒకడంతా డాక్టర్ అంట, ఈ ఊరిని బాగు చేయడానికి వచ్చారు. హలో గురుగారు, పోలీస్ స్టేషన్ కొంచెం పక్కన ఉండండి. సినిమా థియేటర్ అనుకున్నాం అంటే రియాక్షన్స్ ఒకటి. ఫస్ట్ లో బాగుండేది అని అనేవాడు, ఇప్పుడు అంటున్నాడు. డాక్టర్ గారండి చెప్పమ్మా. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిపోయినట్టుందండి. అవునమ్మా, తలటి వైపు వచ్చింది. ఒకసారి బీపీ చెక్ చేయాలరా మా దగ్గర. ఏం చేస్తున్నా? పాపం బిడ్డ అడ్డం తిరిగిందట కొంచెం. అవునా? ఒక్క నిమిషం. ఏం చేస్తామయ్యా? లాలీపాప్ ఎక్కడున్నాడమ్మా? తలకి ఎక్కడుంది? ఇక్కడ ఉందండి తలకి. ఆ జిడ్డే ఇడికి తిరిగి లాలీపాప్ ఇంకా లాలీపాప్ పైకి వచ్చాడమ్మా. ఈ మాత్రం దానికి బీపీ చెకప్లు బ్లడ్ చెకప్లు వెళ్ళాలివా? ఎక్కడ చదువుకున్నారా ఎంబీబీఎస్? నువ్వు వెళ్ళమ్మా తల్లి, ఇలాంటి డాక్టర్ల దగ్గర రాకు. మాయా అక్కడికి వెళ్ళి వస్తారా? సార్ చెప్పండి. మా ఆవిడ 2 రోజుల నుంచి కనిపించలేదు సార్. లాస్ట్ టైం ఎక్కడ చూసావు? తెలీదు. ఆవిడ పేరేంటి? తెలీదు సార్. పెళ్ళం పడి తెలియపోడంటే? తెలియడానికి నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. పెళ్లి కాకుండా పెళ్ళం తప్పిపోయిందని చెప్పని వస్తారా? మీకు చెప్తే ఎవరో ఒకరిని తీసుకొస్తారు కదా సార్, అందుకని మీ దగ్గరకు వచ్చాను సార్. బయటికి వెళ్ళండి మీరు. ఏమయ్యా, కష్టపడి చదువుకున్నావు, నాకెదురు సమాధానం చెప్తా నువ్వు. కష్టపడి చదువుకున్నావు, నాకెదురు సమాధానం చెప్తా నువ్వు. గట్టికి ఇచ్చాను. డాక్టర్ గారు నా వేలు కత్తితో కోసుకుపోయిందండి. కూరగాయలు కట్ చేసినప్పుడు హీట్ ఇంజెక్షన్ చేయాలి దీనికి. ఏంటమేమైంది? కూరగాయలు కోస్తుంటే వేలు త్రెగిపోయింది. పోయింది. ఈటీలు గీటీలు కాదు కానీ ఇదిగో ఈ మొండిగా తీసుకెళ్ళు. కూరగాయలు కాదు, ఏలు కూడా కట్ అవుతుంది. వావ్, వాట్ ఎన్ ఐడియా సర్జీ, థాంక్యూ.
చాలు పక్షిలకు ఎలా ఎగిరిపోయిందో కష్టపడి చదివేశావు నన్ను అడగచ్చు కదా. ఏంట్రా వీళ్ళిద్దరు గోల? వీళ్ళిద్దరు ఉంటే నీకు కేసు రాదు, నాకు కేసు రాదు. నేను 40 కంప్లీట్ ఇస్తాను, తీసుకెళ్ళి సెల్ వేసే. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, యు ఆర్ అండర్ అరెస్ట్. అలాగే అలాగే. ఏం చెప్తాను మీకు అర్థం కావట్లేదా? ఏం చెప్తున్నావు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంట, జైల్లో పెడతా. హాస్పిటల్ మీదకి వచ్చి దాడి చేశారు, నన్ను కొట్టారు, అందుకని మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాను. లోపల మాయా ఏమైంది అలా నడుస్తున్నావు? లోపలికి వెళ్ళినప్పుడు 6 లాఠీలు ఉండేరా, వచ్చినప్పుడు 4 కనిపించలా. 4 కాదు 3 ఉంటాయి నీ దగ్గర. ఏంటి ఇప్పుడు ఎడుతా వాళ్ళు కొట్టారని? ఎందుకు ఎడుతారా? ఇంటికి వెళ్ళి ఎడుద్దాం పద, ఇంటికి వెళ్ళి ఎడుద్దాం పద. మనో గారు ఎలా అనిపించింది స్కిట్? చాలా బాగున్నాయి, క్యారెక్టరైజేషన్స్ ఎక్స్ట్రాడనరీ, సూపర్. రోజా గారు అసలు వాళ్ళు పోలీసు డాక్టర్ ఎలా అయ్యారో చెప్పారు, అది చాలా ఫన్నీ. అసలు సుధీర్కి అయితే కరెక్ట్ గా సెట్ అయ్యింది. అండ్ ఒక్కొక్కరు ఊరు జనం ఎంట్రీ వాళ్ళ పంచెస్ తో చాలా బాగా అనిపించింది. వెరీ గుడ్, వెరీ గుడ్. స్టేజ్ మీద ఉండి స్కిట్ చేయమంటే కాదు, మేము బయటికి వెళ్ళి కొత్తగా ఫ్రెష్ గా వెరైటీగా స్కిట్ చేస్తాము అంటున్నారు సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. ఇంతకీ వీళ్ళు బయటికి వెళ్ళి ఏం చేస్తారో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. కొలికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. ఈరోజు లాస్ట్ స్కిట్ ఎరగదీయాలి. మనం వేసే ప్రతి పంచ్ కి ఆడియన్స్ నవ్వుతుండాలి. సార్ మేము ఇంకా స్కిట్ స్టార్ట్ చేయలేదండి, రిహార్సల్ చేస్తున్నాం. మీరు స్కిట్ చేసినా రిహార్సల్ చేసినా పెద్ద తేడా ఏ ఉండదు. అవును, ఈరోజు గెస్ట్ రావాలి కదా స్కిట్ లోకి. మీ స్కిట్ లో ఎవరు వస్తున్నారు గెస్ట్ గా? ఇప్పుడు గెస్ట్ అంటే ఏంటో ఒక హీరో కావాలి అంతేగా. మా టీమ్ లో ఇడే హీరో, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలి, వాడున్నాడు. కమిటీ నేను ఉన్నాను, మా టీం గెస్ట్ ఎందుకు? బయలుదేరుతాం పదండి. మరి ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. మీరు స్కిట్ లో టీమ్ లీడర్, కంటెస్టెంట్స్. మేము అడిగింది స్పెషల్ గెస్ట్ ఎవరు వస్తున్నారు అని. డండన్ మేడం తెప్పించేద్దాం. తెప్పించండి. అందరిలాగా వెళ్ళి చిన్న ఆర్టిస్ట్ కాదు, మన రేంజ్ మన టీం తగ్గట్టు గెస్ట్లు పిలుద్దాం. కమలాసన్ గారు ఫోన్ చేద్దాం. మాట్లాడు. కమలాసన్ గారు ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను సార్ మన జబర్దస్త్ లో మనకి గెస్ట్ ఎంట్రీ కావాలి సార్. ఇంకొక మాట చెప్పాలి. చెప్పండి. గడ్డప్ సీను ఎవడో దొంగ మాట్లాడుతున్నాడు మధ్యలో. గడ్డప్ సీను ఉంటాను బాయ్. మేడం అందరు గెస్టులు బిజీగా ఉన్నారండి, ఫోన్లు చేస్తుంటే. మీ రేంజ్ అది కాదు, మీ రేంజ్ వాళ్ళని చూసుకోండి. ఇలా కాదు, నాకు ఒక ఐడియా వచ్చింది. అందరు గెస్టులు ఇక్కడ పిలిపించారు కదా, మేమే గెస్టులు అక్కడ కామెడీ చేస్తాం. చూద్దాం. వాళ్ళు మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటే మీరే చూడండి సార్. ఆల్ ది బెస్ట్. రాఘవ గారు ఇదేనా? డౌటా నీకు? ఇదే రాఘవ 519 మనది ఇది కాదు కదా. ఓకే హాయ్. మీరెందుకు వచ్చారు? నేను ఎక్స్ట్రా. తెలుస్తుంది నీకు ఎక్స్ట్రాలు ఎక్కువ అని. మేము ఆర్టిస్టులు. ఇక్కడ నా దగ్గర చెప్పారు కానీ మా బిల్డింగ్ లో ఎవరికి చెప్పొద్దు, లేకపోతే తోలు తీస్తారు. నేను హీరోగా 3 సినిమాలు చేస్తున్నా. నేను హాలీవుడ్ లో చేస్తున్నా. నేను జోక్ వేస్తున్నావా? మొదట వేసిందేరు. మీ డాడీని పిలవ ఒకసారి. ఇప్పుడు టైం ఎంత? 9:30. మరి ఇప్పుడు ఏంటి? ఎవర్రా? నాన్న ఎవరు చంద్ర కోసం వచ్చారు నాన్న. రాఘవ గారు. రామప్రసాద్ మీరా? లోపల రండి. ఏంట్రా అంటున్నావు అక్కడ నువ్వు? లోపలికి వెళ్ళి హోంవర్క్ చేయి. సరే అన్నారు. సరే ఏంటి సార్ ఎలాగ వచ్చారు? మీతో చిన్న పని ఉండి వచ్చాను సార్. ఆ పని తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చేటప్పుడు కొద్దిగా స్నాక్స్ పట్టుకొచ్చేస్తాను. ఇది నా కోసం కొన్నారు. సార్ వచ్చిన మ్యాటర్ చెప్పేస్తాం కానీ. చెప్పండి సార్. మిమ్మల్ని మా టీమ్ లోకి ఇన్వైట్ చేద్దామని. లైన్ ఏంటి సార్? దానికోసం అడగడానికి వచ్చామండి. నాన్న అమ్మ పిలుస్తుంది. వస్తానని చెప్పా.
మంచి లైన్ ఒకటి వచ్చింది సార్. మీ ముగ్గురు రాకుండా రామప్రసాద్ గారు 3 ఆటో పంచులు వేస్తారు. మీరు అద్దరిపోయే గెట. అమ్మే వస్తుందంట. నేను ఇప్పుడే వస్తాను సార్. మీ మధ్య మీ స్కిట్లు చూస్తున్నా రావట్లే, అస్సలు రావట్లే. ఏంటది? నవ్వు కామెడీ రెండు రావట్లే. తమ్ముడు బాటిల్ ఎందుకు కొద్దిగా? సరే ఏజ్ తగ్గించాడు కదా కానీ. ఇదిగోండి అంకుల్ అలసిపోయినట్టున్నారు, నీళ్ళు తాగండి. థాంక్స్ అమ్మా, ఎంత రెస్పెక్ట్ నాన్న నీకు. ఏంటి సార్ ఇది? చదువుకో. ఏమైంది సార్? లోపల గోడ తగిలింది సార్. ఈ మధ్య ఎక్కువ తగులుతున్నట్టున్నాయి. ఏమ్మా ఈ మధ్య మీ స్కిట్లు చూస్తున్నాను, రావట్లే, అస్సలు రావట్లే. ఏంటి సార్? నవ్వు కామెడీ ఇలాగే కదండి అన్నాడు మా వాడు. సార్ మీకు ఎలా తెలుసు? రోజు నన్ను ఇలాగే అంటుంటాడండి. మీది రావట్లేదు అన్నమాట. తెలుసు కదండి. మొత్తానికి చేస్తారు సార్. నీకంటే ఒక పేరుంది, మార్కెట్ లో వాల్యూ ఉంది, వీళ్ళ స్కిట్ లో చేసి చెడగొట్టద్దు. నిజమేనండి, మా ఊడు చెప్పింది నిజమే అనిపిస్తుంది నాకంటూ మార్కెట్ లో రేట్ ఉంది, ఒక వాల్యూ ఉంది, పేరుంది. నాన్న ఒక్క జోక్ అన్నిసార్లు చెప్పకూడదు నాన్న. పద హ్యాపీగా వెళ్ళి ఉల్లిపాయ కట్ చేద్దాం. పదండ్రా ఇంకెవరి దగ్గరికి వెళ్ళి ట్రై చేద్దాం. అది గడికి ఫోన్ చేశాను, రమ్మని చెప్పాడు. పద. ఏంటి ఆలోచిస్తున్నావు? నిజమేనంట, సరిగ్గా రావట్లేదు. ఫస్ట్ దరిద్రులారు. ఎక్కడ్రా? ఇల్లంతా ఎత్తుకుని ఎక్కడ ఉంది? మీ టెన్షన్ మీ కకృతి చూద్దామనే కావాలని తలుపేసా. ఏం కావాలని కాదు, ఇక్కడేదో ఉంది. అక్కడేదో ఉంది. ఏం లేదంటరా? చెప్పాక ఏం లేదని. లేదంటే అలాగా నేను హట్టే. నాకు ఇప్పుడు ఏదో కావాలరా. ఒక నిమిషం. అరే ఎవరో ఫోన్ చేస్తే ఎవరు ఉన్నారా? హలో, ఇప్పుడు రావద్దు ప్లీజ్, మొత్తం గ్యాంగ్ ఉన్నారు, అందరు తినేస్తారు. వద్దు. అరే ఎవరు తినేస్తారు అంటారు? అరే పిల్లరా, ఫుడ్ ఆర్డర్ ఇచ్చానయ్యా. ఫుడ్ అయ్యా బాబు, కూర్చోండి. ఏంట్రా ఏదో సౌండ్ వస్తుంది ఇక్కడ? అది పిల్లిరా బాబు, పిల్లగాది వెళ్ళావు కిందకి. అరే అది ఏం లేదురా, ఇప్పుడు మన స్కిట్ లో గెస్ట్ ఎంట్రీ అంటే గుర్తొచ్చింది. ఈ మధ్య చూస్తున్నా రావట్లా, అస్సలు రావట్లా. ఏం రావట్లా? కామెడీ నవ్వు రెండు రావట్లా. ఇది నీకు తెలుసురా? ఆ రాఘవ గారి అబ్బాయి నన్ను కూడా ఫోన్ చేసి ఇలాగే అన్నాడు. ఇప్పుడు స్కిట్ లోని గెస్ట్ ఎంట్రీకి రమ్మంటున్నారా ఎవరో ఒకరిని? అది నువ్వు వస్తావా? ఇప్పుడేరా. అన్న నాకు బోలా శంకర్ నైట్ షూట్ ఉంది. ఓహో నువ్వు చేస్తున్నావు కదా అందులో. మంది కాలింగ్ శాస్త్రం నడుస్తుంది. నువ్వెందుకు చేస్తావు? నీదే? ఓహో అది పీప్ షో అని ఒకటి మంది. అయిపోయింది ఆల్రెడీ. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎవరు కావాలంటే వచ్చి మీ స్కిట్ లో చేసాం కదరా. అది మీకు పేరు రావడానికి. నువ్వు వచ్చి మా స్కిట్ లో చేరా. మాకు పేరు పోద్ది కదా. ఏదో మీకోసం వస్తా. స్కిట్ లైన్ ఏంటి చెప్పండి. అది ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను రా? లైన్ లేదా? తలుపు తీసుకొని లైన్ వేయడానికి వెళ్ళిపోతాను అటు ఇటు. లైన్ లేదు మన దగ్గర. బోలా శంకర్ షూటింగ్ కి ఇదేంటి గాలోడా? నిజంగానే గాలోడు నువ్వు. ఏం చూస్తున్నావు? ఏదో సౌండ్ వచ్చింది. ఎవరు? అది పక్కింటోడిదిరా, మాది కాదు. ఇందాక నిజంగా ఏనా? ఏరా బాబు. సరే రారా రే. అది వస్తావరా? రావద్దు, ఇంకెప్పుడు రావద్దు. ఎందుకు రావద్దు? మేము ఎక్కడే ఉంటాం. ఏదో ఉంది అయితే. ఏం లేదు. నిజం చెప్పరా? ఏం లేదు, రారా బాబు. ఇటు దాగం కంటే ఈ దాగం చెమటలు పడుతున్నారా? మీ వల్ల పట్టిరా బాబు. ఈడికి ఎందుకు పట్టారా? ఏదైనా మిస్ అయిపోతున్నా ఫీలింగ్ ఉందిరా నాకు. నడు. వెళ్ళిపోతున్నా వచ్చేది బయటికి.
ఏం చూస్తున్నావు? ఫోన్ నిజంగా ఏవైందమ్మా ఈనాడు ఏమైంది? వీళ్ళు బయటికి వెళ్ళాక తెలిసింది వీళ్ళ వాల్యూ ఏంటో. ఇప్పటికైనా అర్థమైందా ఓవర్ యాక్షన్ చేయకూడదని? అప్పటికి చెప్పా బ్లాక్ టీ షర్ట్ వేసుకోవద్దురా అని. బ్లాక్ శని. ఇదేంటిది? ఏమనిపించింది బయటికి వెళ్ళి అందరింటికి వెళ్ళాక? రియాలిటీ తెలిసిందమ్మా. గెస్ట్లు అంటే పిలవాలి, ఇల్లు అక్కడ బబ్బబ్బబ్బ ఒక్కసారి రోజా గారు ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? బల్బు దిగిపోయింది కదా వాళ్ళకి. చాలా బాగుంది, చాలా ఎనర్జెటిక్ గా ఉంది. గుడ్ గుడ్. మనో గారు ఎక్స్ట్రాడనరీ స్కిట్ నాకైతే సూపర్. థాంక్స్ సార్. చాలా రోజుల నుంచి ముగ్గురం కలిసి జబర్దస్త్కి భరించలేని, బయటికి చెప్పలేని బాధలు. ఇకపై జబర్దస్త్ నుంచి మేము ఏదో ఇంటర్వ్యూ చెప్తాం అనుకున్నాం, ఈ స్టేజ్ మీద చెప్పాల్సి వస్తుంది. మమ్మల్ని క్షమించండి, నిజంగా క్షమించండి. ఇన్ని రోజులు మమ్మల్ని ఆదరించినందుకు. ఈ రోజు నుంచి ఇంకా గట్టిగా నవ్విస్తాం, ఎక్కువ కలిసి ఉంటాం మేము. దరిద్రుడా దరిద్రుడా. ఒక నిమిషం అలాగుండు. ఏడుతావు? రష్మి నువ్వు ఓదార్చడానికి వస్తే ఇంకా బాగుంటది. మీ ఏడుపు మొహాలకి మళ్ళీ నేను ఓదార్చాలా? సుధీర్ పెళ్ళం లేచిపోయిందంట. సుధీర్ పెళ్ళం లేచిపోయిందంట. ఈ విషయం ఎవరికి చెప్పకూడదంట, ఎందుకంటే వాళ్ళ పరువు పోతదంట. ఇంకా ఆలస్యం ఎందుకంట, ఈ స్కిట్ చూసేద్దామంట. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. రామకృష్ణ, రామకృష్ణ ఏంట్రా నువ్వు వచ్చావు సడన్ గా? ఆయన కాబట్టి సన్నీ లియోన్ వస్తాడా ఏంటి? ఉన్నాడు మేడం. మా వాడికి పెళ్లి అయింది, కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసి ఆయన విష్ చేయడానికి వచ్చాను నేను. ఒంటరిగా పడుకున్నాడు అదే. ఏమనుకోతున్నా నీ పెళ్లికి రాలేదు? పర్లేదు, రాకపోవడం మంచిది. అడగవా? బెస్ట్ ఫ్రెండ్ కదా, పెళ్లి కింద అడగాలి కదా. సరే దేనికి రాలేదు? ఊరికే 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 రాపోవడం ఏంట్రా? ఇప్పుడు నీ పెళ్లికి అందరూ వచ్చారు అనుకో, అందరూ నేను కామన్ అయిపోతా. అదే నీ పెళ్లికి రాదనుకో, నీ బెస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి కింద నా కోసం ఆలోచిస్తాను. ఆలోచించావా లేదా? ఒక్క ఆలోచించా. వాడు అసలు ఆలోచించాడు. అమ్మయ్య రాకపోతే ఖర్చు తగ్గింది అనుకుంటాడు. కనీసం పెళ్లి గిఫ్ట్ అడగాలి కదా. నేతోటి గిఫ్ట్ లేని ఎందుకు లేరా బాబు? ఇప్పుడు నీ కోసం యాపిల్ ఫోన్ తెచ్చా. ఇప్పుడు ఫోన్ లేని ఎందుకురా? అందుకే యాపిల్ తెచ్చా. అంతేకాదు నీ కోసం ఒకటి పట్టుకొచ్చా గిఫ్ట్. ఏంటిది? టొట్టడాయ్ అని. ఏంట్రది? ఇప్పుడు బీప్ గింజ మీద పేర్లు రాస్తారు కదా. అవును. అలాగే వెంట్రుక మీద నీ పేరు చెల్లి పేరు రాయించా. ఏంట్రా పేరు కనబడట్లా? బ్లాక్ పెన్ తో రాశారా? మరి ఎప్పుడు కనబడిద్ది? అది వైట్ హెయిర్ అయిన తర్వాత. సరే వచ్చాక చూసాక వెళ్ళరా బాబు. ఏంట్రా మాట్లాడుతుంటే వచ్చాడు వెళ్ళిపో అంటాడు. చెల్లెంతో కాఫీ ఇప్పించు. కాఫీ బయట తాగలేవా? ఇగో 10 రూపాయలు కాఫీ తాగు. ఇంటికి వచ్చి కాఫీ కావాలి, చెల్లెమ్మ రావాలి. అంత కోపం ఏమైంది? ఎందుకే? ఏం లేదులేరా. ఏదో అయిందిరా. ఏమైందిరా? పాలు వచ్చాడు. చెల్లెమ్మ పాలు వచ్చాయమ్మా. చెల్లెమ్మ పిలిస్తే రాదు, నేను వెళ్తే వస్తుంది. సరే వెళ్ళి తీసుకుంటా. గేదె పాలా? కాదండి, ఈ రోజుల్లో గేదె పాలు ఆవు పాలు అన్ని వస్తాయి. ప్యాకెట్ పాలు ఇందులో పోసి గేదె పాలు అని చెప్పి అమ్ముతుంటావు. నువ్వేం చేస్తుంటావు? నేను వర్క్ ఫ్రమ్ హోమ్. ఓ సాఫ్ట్వేరా? కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో ఉంటా, ఎక్కడికి వెళ్ళను. పాలేసి రామకృష్ణ స్నానం చేస్తున్నారు. చెల్లెమ్మా నీ పెళ్లికి రాలేదు అనుకో. సారీ అమ్మా. పర్వాలేదు. రామకృష్ణ ఉండమ్మా. టవల్ కూడా మర్చిపోయాను. పర్లేదు ఉండమ్మా. నువ్వు ఎందుకు
ఏంట్రా ఇంట్లో లేడీస్ లేకపోతే నువ్వు లేడీ గడ్డ వేసుకుని ఓనుగా ఏమైందిరా? అంత అయిపోయిందిరా. అదే ఏమైంది? పెళ్లి కూతురు పెళ్లి పెట్ల నుంచి లేచిపోయిందిరా. పెళ్లి పెళ్లి లేచిపోయిందా? మా వాడు పిల్లలు లేచిపోయిందండి. మా వాడు పిల్లలు లేచిపోయిందండి. ఇంత అంత బాధపడుతుంటావు? కనీసం శోభనం కూడా అవ్వలేదురా. సర్లే ఇప్పుడు అమ్మాయి కాకపోతే ఇంక అమ్మాయిని చూసుకుందాం వదిలే. నేను అసలు పెళ్లి చేసుకుందా అంత అర్జెంట్ గా మా బాస్ నాకు ప్రమోషన్ ఇస్తా అని చెప్పన్నాడు. పెళ్లి చేసుకున్నా. ఆ పెళ్లి చేసుకున్నాను ఒప్పుకునే లోపు అమ్మాయి లేచిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లా. మా బాస్ ఏమో ఇప్పుడు ఇంటికి వస్తున్నాడు. నాకు అర్థమైంది. ఏంట్రా? నీ పిల్లలు లేచిపోయిందని నాకు చెప్పాలి అంతే కదా. అది కాదురా. ఒకసారి నువ్వు నేను చీర కట్టుకుంటే మా బాస్ వస్తే నా పెళ్ళంలాగా యాక్ట్ చేస్తే చాలురా. అమ్మో నీతో చాలా డేంజర్ బాబు. శారీలో నుంచి టెంప్ట్ అయ్యావు ఇంకో నా వాళ్ళ నేనేం చేయనురా. పక్కా ప్రామిస్? ప్రామిస్ వచ్చి నిలిపేస్తావు అప్పుడే. బాస్ నమస్తే నమస్తే. హౌ ఆర్ యు రామకృష్ణ? నేను బాగున్నాను. ఐ యామ్ సో సారీ. నిజంగా నీ మ్యారేజ్ కి షాదీకి రాలేకపోయాను. నేను దుబాయ్ నుంచి నీకు మంచి గిఫ్ట్ తీసుకొచ్చినాయి. ఏం తెచ్చారు సార్? డేట్స్ తీసుకొచ్చినాయి. ఏంటిది? క్యాలెండర్ లో డేట్స్ 1 నుంచి 31 వరకు. తిను మంచిగా, తిను మంచిగా. సరే సరే నువ్వు ఫీల్ అవుతానో తెలుసు. అందుకే దుబాయ్ నుంచి నీకు వంటి తీసుకొచ్చిన. సార్ వంటే ఇదిగో తీసుకో. ఏంటి సార్ ఇది? వంటి వంటి. ఇంటికి ఈయనెవరు? మా బామర్ది సార్. ఏం చేస్తాను ఇది? అది ఏదేం చేస్తుంది. ఏం కావాలి నీకు? సరే సరే రామకృష్ణ, షాదీ అయ్యింది. నీది ఆవిడని నాకు చూపిలేదు. ఒకసారి చూపి. వెళ్ళి మీ చెల్లిని పిలుచుకురారా. నాకు చెల్లి ఎక్కడ ఉంది? అరే మీ చెల్లి రా. చెల్లిని పిలుచుకుని రా. ప్రయాణం ఎలా జరిగింది సార్? అలాగే జరిగింది, అలాగే జరిగింది. సార్ మా ఆవిడ సార్ టీ తీసుకోండి సార్. టీ అడిగారు. అమ్మ మీది పెళ్లికి నేను రాల్కిపోయాను. రామ్కి కృష్ణ నాకు చాలా సార్లు చెప్పినాడు, ఫోన్ చేసినాడు, శుభలేఖ పంపించినాడు, కానీ కుదరలేదు. పర్లేదు సార్, ఫీల్ అవ్వదు. మీ ఫ్రెండ్ పక్కనే ఉన్నాడు కదా, నాది ఏదైనా చేస్తుంది అనేది కదా. ఏది అది? ఇప్పుడు వాడు స్నానం చేస్తున్నాడు. మీది ఇద్దరిని చూస్తుంటే నాకు డౌట్ కుడుతున్నాయి. దేనికి సార్? దూరం దూరం ఉంటున్నాయి, అసలు టచ్ చేయట్లేదు. నీది అసలు టచ్ చేయకుండా ఉండేది కదా. బాబా బాబా ఒక 5 నిమిషాలు మా డౌట్ వస్తుంది. 5 నిమిషాలు ఏం చేయాలి ఇప్పుడు? చిన్న ముద్దు పెట్టుకుంటారా? నాకే సంబంధం. ఏమి అయింది? సరసం. న్యూలీ మ్యారీడ్ లైఫ్ కదా సార్, అదే చిన్నవి ఉంటాయి మా దగ్గర. నీది మ్యారేజ్ కాకపోతేనే ఆగదు. సార్ వచ్చాడు. ఇగోండి స్నానం అయిపోయిందరా? స్నానం అయిపోయిందండి సార్. నాకెందుకు అనుమానం వస్తుంది సార్. పంచులు బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, ఇంకా ఏంది? ఈలోపు నేను మామిడి పిలుస్తాను సార్. తొందరగా పిలు. నమస్కారం. నమస్కారం. మీరు ఇది దుబాయ్ లో ఏం చేస్తుంటది? నేను ఏంటంటే కనిపించని వస్తువులు ఉంటాయి కదా, వాటి మీద రీసెర్చ్ చేస్తాయి. కనిపించిన వస్తువుల మీద రీసెర్చ్? దాని మీద కూడా చేసినాయి. అక్కడ ఏం లేదు కదా. చెప్పాను కదా కనిపించని వస్తువుల మీద చేస్తానని. మరి దాని మీద చేయొచ్చు కదా. అదేం లేదు కదా అక్కడ. ఎలా చేస్తాం? పని చేద్దాం అనుకున్నాయి. సార్ ఇప్పుడు వాళ్ళ టైం పట్టేలా ఉంది. కొత్తగా పెళ్ళింది కదా, లోపల ఇద్దరు మంచి రొమాన్స్ ఉన్నారు సార్. డిస్టర్బ్ చేయడం అలా కాదు, నేను దుబాయ్ నుంచి వచ్చినాయి కదా. సార్ చూడరా, మావాడు చూడండి అక్కడ అడిపి చేయలు చూడండి. ఏమండి నేను వెళ్ళి అన్నయ్య గారికి భోజనం చేసి వస్తా. అబ్బా ఇప్పుడు వద్దు, నువ్వు రా. అన్నయ్య గారు వెయిట్ చేస్తున్నారు, ఒకసారి వెళ్ళి నేను. ఇప్పుడు కాదు, వద్దండి. మీకు దుబాయ్ లో ఎలా చేస్తాయి? దుబాయ్ లో అమ్మాయిలందరూ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. అవును. వాళ్ళందరికీ మనమే అమ్ముతూ ఉంటాం. ఏంటి? బెల్లం రబడి, బెల్లం రబడి. అలా కాదు, నాకు ఎందుకో అనుమానం వస్తుంది. ఎందుకు సార్ అనుమానం? అరే సార్ అనుమానం వస్తుంది. ఒక్కసారి చీర కట్టుకోరా. నేను కట్టుకుంటా బాబు. ఒక్కసారి కట్టుకోరా ప్లీజ్. 5 నిమిషాలు ఉంటే పని అయిపోతుంది. ఒక నిమిషం సార్, చెయ్యలే ఉంది. మనం కట్టుకొస్తే బెస్ట్ లా ఉంది. సార్ మీది పిలిచిందంట. కాదు అమ్మ, రామ్కి కృష్ణ ఏడి? రామ్కి కృష్ణ మీరు తింటానారని బయటికి వెజిటబుల్స్ తేడానికి వెళ్ళండి. మాది ఆశీర్వదించండి. ఇది ఎవరు? మా తమ్ముడు భార్య. ఎందుకు వచ్చారా చెప్పాలి కదా. దరిద్రుడా, నన్ను వేసుకోమన్నా మండు మీద వేసుకో. నువ్వు రాకపోతే నేను వచ్చేసి వేసుకొని. ఒకసారి ఫేస్ లో చూపించండి తల్లి.
కాదు రామ్కి కృష్ణ, మీ ఆవిడ ఏది? మా ఆవిడ పెళ్లి పెట్ల మీద లేచిపోయింది సార్. నీ గురించి తెలిసింది పెళ్లికి ముందు. నాది ఏమి చేయలేదు సార్, నాది మంచిది. అవా అవా మా వాడేదో ప్రమోషన్ కోసం అబద్ధం ఆడాడు సార్. కొంచెం ప్రమోషన్ ఇచ్చేస్తే ఇంకో పెళ్లి చేసుకుంటాడు సార్. నాది సంబంధం లేదు. లేచిపోయిన అమ్మాయి నీతో సంసారం చేయాలా, అప్పుడు ప్రమోషన్ తీసుకో. నన్నే మోసం చేయాలని చూస్తాయి. పేడం లవ్లీ, పేడం లవ్లీ. ఇప్పుడు సడన్ గా అమ్మాయి అంటే కాపురం చేయడానికి వెళ్ళరా? నన్ను చూస్తావు నువ్వు? అలా కదరా నువ్వు. కామెంట్స్ రోజా గారు. సారీ కట్టుకోవడానికి ఇద్దరు ఒకరెనకి వెళ్ళి ఒకరెళ్ళి మేనేజ్ చేయాలని చూడటం బాగుంది, సరదాగా అనిపించింది. మనో గారు. బెల్లం లప్డి, బెల్లం లప్డి. సుధీర్ అండ్ రామ్ ప్రసాద్ చాలా ఎక్స్ట్రానరీ, సూపర్. థ్యాంక్ యూ సార్. ఎవరైనా ఎలక్షన్స్ లో నిలబడి రోడ్లు వేస్తాము లైట్లు వేస్తాం అంటారు, కానీ సుధీర్ మాత్రం ఎలక్షన్స్ లో నిలబడి ఫన్ చేస్తాడంట. ఇంతకీ ఏం చేస్తాడో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. పుష్పరాజ్ కార్పొరేటర్. ఈసారి కూడా కార్పొరేటర్ మనమే అనుకున్నాం కదా. చాలా కష్టం సార్. లాస్ట్ టైం మీరు ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదు, వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. ఏ హామీ నెరవేర్చలేదురా? మీరు ఏమన్నారు? ఇంటికో కుట్టు మిషన్ అన్నారా? ఇచ్చాక ఇంటికో మిషన్. మిషన్ కాదు, కుట్టు మిషన్ కావాలి వాళ్ళకి. కుట్టు మిషన్ మీ కష్టాలు ఏంట్రా? ఇంటింటికి ట్యాప్ ఇస్తా అన్నారు, ఇచ్చారా? ట్యాప్ ఇచ్చాగా. ట్యాప్ ఇచ్చారు, మరి నీళ్ళు ఎవరు ఇస్తారు? నేను ట్యాపే చెప్పాను. 5 రూపాయల కిలోనే బియ్యం అన్నారు. ఇప్పటికీ అంటాక 5 రూపాయలు కిలో బియ్యం, వాళ్ళు 20 రూపాయలు అమ్ముతారు. దానికి మన సంబంధం లేదు. 5 రూపాయలే. ఇప్పుడు 3 చేయనా? కిలో బియ్యం 3 రూపాయలే. కిలో బియ్యం 3 రూపాయలే. కార్పొరేటర్ గారు, మా ఏరియాలో 2 గంటల నుంచి 3 గంటలకు కరెంట్ పోతుంది. పక్క ఏరియాలో 3 గంటల నుంచి 4 గంటలకు కరెంట్ పోతుంది. ఏంటిది? మరి అన్ని పోకపోతే మా పనులు ఎలా జరుగుతాయి? మీ ఏరియాలో 3 నుంచి 4 దాకా పోతుందా? మా ఏరియాలో 4 నుంచి 5 దాకా పోతుంది. నీకు 4 నుంచి 5 దాకా పోద్ది, నీకు 3 నుంచి 4 దాకా పోద్ది. మొత్తాలు మన షిఫ్ట్ మారిందమ్మా. ఇలాంటి కాదు సార్, కొంచెం 4 ఎమోషనల్ చెప్పారు అనుకోండి, దాంతో మొత్తం అన్ని ఓళ్ళు మనకి పడతారు. ఎందుకురా ఫీల్ అవుతారు? మీకు ఆకలి వస్తే మీ కంచంలో కూడినవుతా, మీకు కష్టం వస్తే మీ కన్నీటి బొట్టునవుతా. మరి నాకు ఇది వస్తే మీరందరూ నా ఫ్యామిలీ. కార్పొరేటర్ ఏంట్రైన్లు ఈ రోజుల్లో స్టేడియం ఆడతా కాదు సార్, కొంచెం యాక్టింగ్ ఎమోషన్ ఏడ్చండి. ఓకే డన్. ఇప్పుడు నీ ఫ్యామిలీ రా, మీ అందరికి తండ్రి లాంటి రా, మీ అందరు నా బిడ్డలు రా. మీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. కార్పొరేటర్ ఈ కోసం మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఓకే, మీరందరూ జాగ్రత్తగా ఇంకెళ్ళగలండి. అందరికి రావడానికి తలకు 1000 రూపాయలు అయింది అయ్యా. దగ్గర ఒక 40,000 ఉంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతావయ్యా. అరే నువ్వు అసలు ఓటేసావురా నాకు? లాస్ట్ ఎలక్షన్ లో మీరేమన్నారయ్యా? ఓటు చాలా విలువైంది అన్న. విలువైన ఓటుని ఎలాగైనా పడేసుకుంటామయ్యా, అందుకే దాచుకున్నానయ్యా. ఈసారి ఓటేసి అయ్యగారిని గెలిపించు, మీకు ఏం కావాలని అయ్యగారు చూసుకుంటారు. అర్థం? అలాగేనయ్యా. కార్పొరేటర్ ఇష్టమే. బయటిరా. అబ్బబ్బబ్బబ్బా, మీటింగ్ మాత్రం ఇరగదీస్తారు మీరు. జనాలు ఏమంటున్నారు? జనాలందరూ మన పరుపుకే ఓటేస్తామంటున్నారు. సరే మన పరుపు ఎక్కడ? లోపట. రే ఇద్దరు ఇక్కడ రొమాన్స్ చేసుకుంటా, నువ్వేం చేయాలరా? అర్థం సార్, రికార్డ్ చేస్తాను, చేయండి. సరే నువ్వు ఇక్కడ నేను లోపలికి వెళ్తా, ఎవరు రాకుండా చూసుకో. ఓకే సార్. సరే వచ్చే సార్, నువ్వు లోపల ఉండి వస్తాను. గుర్తొచ్చావు డాడీ. ఏంట్రా మీరు ఇందాకేం చెప్పారు డాడీ? ఇందాకేం చెప్పా? మీ అందరికి తండ్రి లాంటి రా, మీ అందరు నా బిడ్డలు రా. ఇదే మంచి అనుభూతి. ఆ డాడీ అనేది కాబట్టి కొంచెం ఓదార్చండి, మనకి ఓడి పడుతుంది కదా. సరే దానా చిన్నప్పుడు మీతో ఏనుగా ఆడలేకపోయాను డాడీ. మీరే ఆడతారా డాడీ? ఇప్పుడే ప్లీజ్ డాడీ. పదండి డాడీ. డాడీ ఈరోజు అడిగిన చాలు, గెలమ్మా. ఎంత పని చేస్తావు? అసలు నువ్వెవరురా? నేను వాళ్ళ తండ్రిని, నా కొడుకు. ముందు నిన్ను కొట్టాలి.
ఏమైంది ఇంతకి? నా పిల్లలు స్నానం చేస్తుంటే తొంగి చూస్తున్నాడు సార్. అప్పుడు ఆడు కొట్టాలి కానీ నన్ను కొడతావేంటి? నువ్వే వాడు తండ్రి అని చెప్పింది. నేను తండ్రి కాదు. ఓటు 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 నా కొడుకో. ఇది నుంచి ఆ బుద్ధులు సారీ నేను చూసుకుంటా. అంటే నువ్వు చూస్తావా నా పిల్లని? నేను కొడతానండి మెల్లండి. బయట ఒంటరిగా దొరికే నన్ను కొడతారా? నీకు దమ్ము ధైర్యం మా నాన్న రెండు పేకరా ఒకటే ఆడికి సీమను ఎత్తలేదు. ఆడికి లేకపోతే నీకు ఒకటే కొట్టెళ్ళాడు. మంచి మూడ్ లో డిస్టర్బ్ చేశారా? ఏమైంది? వీడికి ఊపిరి ఆడట్లేదు సార్. ఊపిరి ఆడితే ఏం చేయాలరా? ఊదండి సార్, నోట్లో నోరు పెట్టి. సార్ తగ్గిందా? ఏదైనా లాగేస్తాడు రాయన, ఏదైనా లాగేస్తాడు రాయన. వెళ్ళరా. నువ్వు ఓటేయాలంటే మీరు ఆనందంగా పడేది ఏదని చెప్పాలి కానీ నోట్లో నోరు పెట్టి ఊదడాలు ఏంట్రా ఇది? అయితే ఒక పని చేద్దామయ్యా. ఏం చేద్దాం? ఒక మంచి ఆట ఆడండి అయ్యా మాతో. ఆట అయితే ఆడేస్తాను. మీ కళ్ళగంతలు కడతామయ్యా. ఈడు గాని ఈడు గాని ఎవరో ఒకరికి కొడతాను సార్. కొట్టిన దాంట్లో ఎవరో చెప్పాలి సార్ మీరు. చెప్పండి చెప్తారు ఎవరు కొట్టాము? ఖచ్చితంగా ఈడే కొట్టాడు. రాంగ్ సార్, నేను కొట్టాను. నువ్వు అంత గట్టి కొట్టావా? ఈ మంత్ శాలరీ ఇవ్వలే కదా. మళ్ళీ ఇంకోసారి ఆడదాం. మీరు నిజంగా ఈ సంవత్సరం కార్పొరేట్ గా గెలుస్తున్నారు మీరు అనుకుంటే ఎంతమంది కొట్టారు చెప్పండి సార్? ఒక్కడే కొట్టాడు. సూపర్ సార్, మీరు కార్పొరేట్ అవుతారు. ఒకటే కొట్టారు కానీ ఎవరు కొట్టారు చెప్పండి? ఓహో డౌట్ రాకూడదు. ఓవరాక్షన్ చేస్తారు. ఈడే కొట్టుంటాడు. ఈడే కొట్టాడు. లేదు సార్, నేను కొట్టాను. 2 సార్లు ఎందుకు కొట్టావరా? లాస్ట్ మంత్ కూడా శాలరీ ఇవ్వలేదు కదా నాకు. లాస్ట్ మంత్ కూడా శాలరీ ఇవ్వలేదు కదా నాకు. ఇదిగోండి సార్, నేను రేపటి నుంచి తాగుడు ఈడు అన్ని ఆపేసి అరటికెళ్ళి వ్యాపారం పెట్టుకుంటున్నా సార్. చిన్న తిలకం పెడితే నేను కత్తితో రేపటి నుంచి బుద్ధిగా వ్యాపారం చేసుకుంటా సార్. ఇది ఇవ్వండి అయ్యా. దేనికి రా అలా తీసుకుంటున్నావు? కానిస్టేబుల్, నా గురించి నేను మర్డర్ చేశాను, నా గురించి ఎదుగుతున్నారు కదా సార్. అసలైన మర్డర్ ఈడే సార్. ఇదిగోండి సార్ ప్రూఫ్. ఫింగర్ ప్రింట్స్ కూడా దీని మీద ఉన్నాయి. తీసుకెళ్ళండి సార్. కార్పొరేటర్ సీను జిందాబాద్. కార్పొరేటర్ సీను ఇక నుంచి మొత్తం మనదే. సమాజాన్ని సస్యశ్యామలం చేద్దాం. ఫ్యూచర్ మనదే. సమనా గారు ఎలా అనిపించింది స్కిట్? అందరినీ కుటుంబం కుటుంబం అంటాడు కదా, ఇప్పుడు దొరికిపోయాడు ఇవాళ. ఎక్స్ట్రా సూపర్. రోజా గారు ఎలాగైనా సుధీర్ ని లాస్ట్ ఫైనల్ గా బక్రాన్ చేసే పనిలో ఉన్నారు అందరూ. గుడ్ గుడ్.